భోజనంబు వింతైన వంటకంబు మనం ఇట్లా తింటుంటే ఎప్పుడు ఏమైంది బాణి ఈరోజు ఈటింగ్ ఛాలెంజ్ రెడీయా? ఏం ఈటింగ్ ఛాలెంజ్ అన్న? ఒక్కొక్కరు ఫిష్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ తింటే నువ్వు మామిడికాయ పికిల్తో పెడుతున్నావు ఏందన్నా మాకు? మామిడికాయ పికిల్తో తింటేనే అది వేరే ఉంటుంది. అందరూ ఫిష్ బిర్యానీలు మటన్ బిర్యానీలు చేస్తారు, అది కామనే. మనం మామిడికాయతో చేస్తేనే స్పెషల్ ఉంటది. మనం డిఫరెంట్ కదా, కొంచెం డిఫరెంట్ ట్రై చేయాలి మన వ్యూవర్స్ కూడా. కానీ మామిడికాయతో వేడనంలో ఏముంటది అన్న, మస్తు మస్తు ఉంటాయి. దాంతో పాటు మనమైతే కొంచెం బాయిల్డ్ ఎగ్ కూడా చేసుకుందాం, మంచిగా ఉంటది. ఇంకా చేసుకుందాం సరేనా? సో హలో గాయ్స్, దిస్ ఇస్ శ్రీకాంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఏబిసి. ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే వైట్ రైస్ అలాగే మ్యాంగో పికిల్ ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. దాంతో పాటు బాయిల్డ్ ఎగ్ కూడా ఉంటుంది, అలాగే కొన్ని ఆనియన్స్ కూడా ఉంటుంది. అవైతే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళైతే విన్నర్, ఎవరైతే లేట్ గా తింటారో వాళ్ళైతే రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటారు. రివెంజ్ ఛాలెంజ్ అయితే మీరైతే ఏమి ఇవ్వాలనుకుంటారో కామెంట్స్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకోండి. అలాగే మా ఛానల్కి కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం మ్యాంగో పికిల్కి అయితే ఏమేమి ప్రాపర్టీస్ కావాలో అవైతే రెడీ చేసుకుందాం. ప్రతి ఒక్కరికి అయితే ఈ బౌల్ నిండా అయితే సమానంగా అయితే రైస్ అయితే వేద్దాం. ముగ్గురికి అయితే మన రాకేష్ అలాగే మన భాన్గడ్ నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా. ఇలా ఇప్పుడైతే మనం రైస్ అయితే పెట్టుకుందాం ప్రతి ఒక్కరికి సమానంగా. చికెన్ మటన్ కర్రీ, మటన్ బొక్కలు. ఎప్పుడు చికెన్ తోటి తింటావారా ఈరోజు? అది లెవెల్ లేదు. ఎందుకు లెవెల్ ఉంది? ఇదేంది మంచి ఇంత మంచిగా ఉంది, బయటికి రావద్దు. అలాగే పర్ఫెక్ట్ వస్తుంది చూడు ఇట్లా. వా ఇచ్చుకోవద్దు, ఇచ్చుకోవడానికి సంబంధం లేదు. ఇప్పుడైతే అన్ని ప్రాపర్టీస్ అయితే రెడీ చేసుకున్నాం. రైస్ అలాగే బాయిల్డ్ ఎగ్. ఈ బాయిల్డ్ ఎగ్ పొట్టు కూడా మనమే తీసుకొని తినాలి ఇందులోనే. దాంతో పాటు ఆనియన్స్ తినాలి, అలాగే మ్యాంగో పికిల్ కప్ మొత్తం అయితే కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఇది అయిపోతే ఎక్స్ట్రా ఉంది వేసుకొని తినాలి. ఓకేనా? రెడీ అమ్మాన్? దాన్ని ఎందుకు తీరా, దాన్ని ఎందుకు అదే రెడీ రెడీ. ఈ ఎగ్ ఎక్కడ ఫస్ట్ అది కింద మార్కెట్ కింద పెట్టి తెచ్చుకున్నా. చలో రెడీ. నవ్వకుర్రా, మార్కెట్ కింద గమ్మె దొరికితే వాడికి. రెడీ 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 1 2 3 రెడీ. తినన్నా తిను. స్టార్ట్ చేసాం. అస్తర్కడి ఏజ్ నేనైతే ఫస్ట్ కప్ వేసుకుంటారా కొంచెం అంటే ఇది ఎట్లా అంటే ఫస్ట్ తింటే వాడు ఫస్ట్ ఎవడైతే తింటారో వాళ్ళైతే విన్ను. ఎవరైతే ఇద్దరు ఉంటారో వాళ్ళైతే తినకపోతారో, తినకుండా ఉంటారో వాళ్ళైతే తిన్న ఫస్ట్. అది కాదు, ఫస్ట్ ఎవరైతే కంప్లీట్ చేయరో ఈ ఛాలెంజ్ అయితే వాళ్ళైతే రివెంజ్ ఛాలెంజ్ నేను స్టార్ట్ చేస్తున్నా చూడిగా. అరే మామిడికాయ బద్దలు కూడా తినాలి, అందుతాయి పెద్దలు. మంచిగా ఉందిరా, కాకపోతే వేడి వేడిగా ఉంది అన్నం. బాగా దీన్నే బిర్యానీ అనుకో, తినేసి లెగ్ పీస్ చెస్ట్ పీస్ మంచిగా ఉందారా. మటన్ ఇక మటన్ పీస్, కొబ్బరి బొండ నీళ్ళు, కొబ్బరి బోండా, గిలాస కడగలే కావచ్చు. ఇంకా ఫ్రెష్ రా, నేనే కడిగి నువ్వు అడిగిన ఒకటే పాస్ ఉండొచ్చు. భోజనంబు వింతైన వంటకంబు. కొంచెం ఉందా రైసు? ఏమైంది రా పోతులే, ఇప్పుడు ఒకటేనా? ఇగో ఓలా నిద్ర కడితే ఇటుకలు తీసుకోవాలి. ఇట్లా జరుగుతుంది. ఇది తక్కువ నాకే కదా, తక్కువ అది పేకిల్. ఎవరిని దొరుకుతావరా? తెలుగు మీడియం బ్యాచ్ రాట్లే అంత వేసుకోండి ఏం కదా. వేసుకో, ఏమన్నా మొత్తం అయితే కంప్లీట్ అయ్యేది. తొక్కు కూడా ఒకవేళ అన్నము అయిపోయి తొక్కు మీద తొక్కు బట్ట
మొత్తం కప్పు మొత్తం కంప్లీట్ చేయాలి. మనం ఇట్లా తింటుంటే గుడిసెంత గుడి ఆడుకోవచ్చు. గుడికాయన గుడికాయన మంచిగా పెడతారు. మన గుడి మార్కెట్ పచ్చడి వేసుకున్నాం. ఆ గుడికాయలు అయితే 3-4 కూరలు ఉంటాయి. గుడికాయ గుడ్డు పెడతారా? మనం ఎంత మంచిగా గుడ్డు తింటున్నాం. సారీ ఎగ్ గేమ్ ఇది. టేస్ట్ బాగుంది. ఏమాట కామాట మార్కెట్ తక్కువ వేయడం అయితే కిరాకుంటది. నాకు తెలిసి ఇష్టపడుతుంది. మన కెమెరామెన్ శివసాయి మొత్తం మననే చూస్తున్నా పని. మన కెమెరామెన్ శివసాయి అయితే మొత్తం మన దగ్గరకు వచ్చి చూస్తాడు. కానీ కసితో చూస్తున్నాం, ఆకలితో చూస్తున్నా అర్థమైతే రాకేశనా. అరే గుడ్డు జాగ్రత్త పెట్టుకోరా, వాడు ఎత్తుకోవచ్చు. కారం బాగుందా? వదలే అబ్బా. అరే గట్ల అంతే ఉంది రైస్, అవన్నీ ఎక్కువ ఉంది. తొలుతుంది రైస్. చుట్టూ చిన్న బౌల్ అనిపించింది, కొంచెం లేదు అన్నం. కంప్లీట్ అయ్యా ఇంకంతా పోయేటట్లే నాకు. అది నేను తింటే మస్తు స్లో రా. బాగాడే నెంబర్ 1. ఐఎమ్ ఫ్లాష్ మ్యాన్. వాడు సమోసాలు అయితే మస్తు తిన్నాడు. మొన్న సమోసా పోయినప్పుడు ఒక్కడే 15 సమోసాలు తిన్నాడు. చిన్న చిన్న పెద్ద కాదు గబ్బే. మరి పెద్ద కూడా తింటారు 15. పెద్ద ఒకటే తిన్నా. ఇప్పుడు చెప్పినా అమ్మాడు పెద్ద తిన్నాడంటే. బాగా అనిపిస్తుంది రసి. కెమెరామెన్ శివసాయి తింటది, వాడిని పెట్టేది ఉండే అసలు ఎడిటింగ్ ఛాలెంజ్. అంతే అయిపోయినాక కూర్చోబెట్టారు. ఎందుకు దేకి పెట్టా గుడ్డిచ్చి. పుల్ల ఉంది కొంచెం తక్కువ. వచ్చిందిరా నీకు తొక్కుతో తిన పెడతా. మార్కెట్ పుల్ల కూడా పెట్టుంటుందిరా. గుడ్డు తినొచ్చా? నేను ఎప్పుడైనా నేను మొత్తం కలిసి కంప్లీట్ అయ్యి రాకేష్ ఫస్ట్ తింటుంటారు. ఎంతసేపు తింటారు? తొందర తినరు. మేము ఫ్లాష్ మ్యాన్ లాగా కాదన్న. ఈ ఫ్లాష్ మ్యాన్ ఇంటికాడ అయితే గంటలు తిను. 8 minutes రివెంజ్ ఛాలెంజ్ కదా. అలా నాకు తెలిసి బాగా కంప్లీట్ చేయడు. వాడు ఏడంటే నేను నమ్మను. నాకు బాగా అనుకుంటున్నావా? నాకు తక్కువ అనిపిస్తుంది. అంతంటే తక్కువ ఉందిరా. చూడు అయిపోయి కావాలి ఏముందిరా చూసినా నరకకూరు మీరు ఇద్దరు కాదు. దాంట్లో ఎత్తుకొట్టుకో. ఎవరు సెకండ్ థర్డ్ తింటారో వాళ్ళ 2 గుడ్లు ఇచ్చారు మాకు. శివానికి చిన్న గుడ్ల గురించి మా తెలియదా? ఓడిపోతే మాత్రం 2 గుడ్లు వానికట. అది ఫస్ట్ తినరా గుడ్డు. సగం తినేసి పెట్టరు ఇంటే తింటారు వాడే. బరబరే బరాబరే. ఇదే లేట్ అవుతుంది, వాళ్ళిద్దరు ఫాస్ట్ అయిపోతుంది. కాంతి ఎంతసేపు బాగా కూడా అమ్మడు ఇన్ని ఇస్తున్నాడు. నా వద్దున్నావు డైరెక్ట్ మింగుతున్నావురా. చిన్నగా అయితే మింగుతుండే. ఇంకా మీరు మాట్లాడుతుంది ఎవరు అనుకోకూరి. లాస్ట్ లో చూపిస్తా. లాస్ట్ రివీల్ చేస్తాం వాళ్ళ ఫేస్లు మొత్తం మనతో ఇప్పుడు ఓడినతో గిఫ్ట్ ఇప్పిద్దాం మనతో. రివెంజ్ కూడా వాడతాడు ఇప్పిద్దాం. చిన్నప్పుడు రైస్ అని ఇట్లా వేసుకొని ఊరుకున్నాం. పోనీ వారా రాకేశనే. ఓ చిన్న వెళ్ళదు నీ ఫ్లాష్ మ్యాన్. చిన్న ఫస్ట్ ప్రైజ్ కొట్టేసేటట్టే ఉంది. ఎట్లా తీయండి పొట్టు చేతుంది ఎట్లా చెప్తావు? అట్లా మింగిట బిల్డింగ్ మీదకి వెళ్తే అప్పనాథ్ గారు మింగు అయ్యా. గుడ్డు తింటాడు వాడు ఒకసారి.
11 గుడ్ల వినాయక చవితి అప్పుడు స్కూల్లో మధ్యాహ్నం ఎగ్గు పెట్టాడు కదా, అందరు అడుక్కొని తిన్నాడు. అడుగు రాకేష్ రాకేష్ అనే 12 గుడ్లు తింటాడు. ట్రే 12 ట్రే అన్నారా? 32. సారీ, ఎన్ని ఉంటారు ఒక ఎగ్గు ట్రే బాగా? 30. అంతే కరెక్ట్. కొంచెం కారం లేదు అయ్యా. అమ్మో బాను స్ప్రైట్ అట్లా వస్తున్నాయి బ్రో. ఇది కొబ్బరి బోండా. నేను మొత్తం కంప్లీట్ చేసి నాది అట్లే ఉంది. అదే ఉల్లిగడ్డ తిను, అవి కూడా కౌంటే. అంటే నువ్వు అందరికంటే ఫస్ట్ తింటే ఇస్తారా కూడా ఉంటాయి. ఇస్తాక ఒక్క పెడితే ఎప్పుడు తినారా? నాకు ఇస్తారా? అమ్మో నాకు నా దగ్గర బాగా అయిపోయిందిరా. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ ఎలా తినురానా? ఎందుకు నువ్వు తింటానా? తెలిసిపోయింది కాదు, తిన మీరు గుడ్ తినాలి. కానీ రివెంజ్ ప్లాన్ మాత్రం గట్టిగా ఉంటుంది కదా ఎవరికైనా, ముందే చెప్తాను. రివెంజ్ ఛాలెంజ్ మీరు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి, అదే రివెంజ్ ఛాలెంజ్ చేద్దాం. అప్పుడు రక్షణ అయిపోయింది అప్పుడే. ఫ్లాష్ మ్యాన్ లాస్ట్ మంచిగా చేసింది. అక్కడ అయింది మరి. నాకు పండుగ వస్తుంది అలా లేట్ అయితే అందుకు ఇంట పెడతలేరా? దేవుని దువ్వ తినండి, దేవునన్నం తినండి. తెలంగాణ రక్షణ ఈ దాంట్లో పక్కన ఓడిపోయినా గ్లాస్ నాకు నీళ్ళు పోయాలి. ట్రాకింగ్ చేయొచ్చా? చేసాము. అమ్మ సరిసిరిగా ముగ్గురు. గుడ్ వేస్తుండు. తెలుసా రాజమండ్రి కొత్తపేట అంట. ఉప్పల్ పాలు. హలో గాయస్, నేను మీ ఉప్పల్ పాలు మాట్లాడుతున్నా. ఈరోజు అయితే గుడ్డు తినబోతున్నాం ఫ్రెండ్స్. అన్నం తిను. గుడ్డు తర్వాత అన్నం తినపోయినా అంతే ఇక ఓడిపోయినట్టే. గుడ్డు తిన్నాక ముచ్చట. చిన్నప్పటి లెక్క ఇట్లా నీళ్ళ గుడ్డు అన్నం కలుపుకోరు. స్టైల్ ఉంటుంది అంతా గలీజ్ ఉంటుంది. జంగిల్ గుడ్డు. గుడ్డు తెలుగు మీడియమా? పికిల్ ఉంది. పికిల్ ఏం కాదు, ఇదేం చెప్తారా? అన్నం లేని ఎగ్ వాటర్ మాత్రం ఖచ్చితంగా కంప్లీట్. నెత్తి మీద కొట్టు, తొందర కొట్టు, నెత్తి మీద కొట్టు, ఏం కాదు. పడుతుందా? మండిందా? అది డైరెక్ట్ అజ్జా గుడ్డు వాళ్ళ కొట్టింది. మళ్ళీ తెలుగు మీడియం. మీ అమ్మ చెప్తా ఎంత గుడ్డ ఎట్టొస్తుంది. తెలుగు భాష తీయద్దమ్మ. మళ్ళీ రమ్మంటారు చిన్న గుడ్డు కొట్టి పెడిగా లాస్ట్ లో ఎంట్రీ ఇస్తా గుడ్డు కోసం. నీకు కూడా ఉన్నాయి తీరా సపరేట్. అది తీసుకుని వచ్చి గుడ్డు అని తీసుకోవచ్చురా. అయిపోయింది నా అన్నం. రాకేష్ విన్ అవుతుంటారే. అయిపోయింది ఇక. తిండ్రా వాళ్ళ చూస్తావేంద్రాను, తిండ్రా వాళ్ళని చూడకు. అరే బాగా గెలుస్తారా వాడు ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే అయిపోతుంది, నోట్లో ఒకసారి పెట్టుకుంటాడు. అరే డిస్టర్బ్ అవుతుందా మీకు వాయిస్? చిన్న గుడ్డ ఎవరన్నా తీసుకుంటారని నువ్వు అంత ఎగ్గు తిన్నా వాటర్ తాగాలి కదరా చిన్న. కంప్లీట్ మన అదేరా
రాకేష్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మొత్తానికి ఈ ఛాలెంజ్ లో విన్నర్ ఈస్ రాకేష్. కంప్లీట్ అయింది నాది. అనండి వద్దంటే కెమెరా వెనక మాట్లాడిండు మా అన్న. ఇగో పరన్న అన్న చిన్న దూపైతున్నాడు నీళ్ళు అవుతుంది. చలో ఈ వీడియో ఆపుర్రి. ఇంతకుముందు మీకు చూపిస్తాను కదా కెమెరా బ్యాక్ సైడ్ మాట్లాడింది అయితే మన పనీంద్ర గాడు అలాగే మన శివగాడు మన భాను వాళ్ళ సొంత అన్న. ఈ వీడియో అయితే మన ఈటింగ్ ఛాలెంజ్ లో అయితే మన రాకేష్ అయితే విన్ అయ్యిండు. మేమైతే ఇద్దరం లూజర్ అయితే అయినాం. మేమైతే రివెంజ్ ఛాలెంజ్ లో అవుతున్నాం. మీరు ఏమైనా రివెంజ్ ఛాలెంజ్ మాకు ఇవ్వాలనుకుంటే కామెంట్స్ అయితే చేయండి. అవి అయితే మేము తప్పకుండా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికైతే స్టాప్ అయితే చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ అయితే చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్. టేక్ కేర్. బాయ్ బాయ్.